హాయ్ అండి. సైన నియమాలను తెలుసుకుందాము. నిర్మానుష్యంగా నిర్జన గృహంలో ఒంటరిగా పడుకోకూడదు. దేవాలయం మరియు శ్మశాన వాటికలో కూడా పడుకోకూడదు. పడుకొని ఉన్న వారిని అకస్మాత్తుగా నిద్ర లేపకూడదు. విద్యార్థి, నౌకరు మరియు ద్వారపాలకుడు వీరు అధిక సమయం నిద్రపోతుంటే వారిని మేలుకొనవచ్చును. ఆరోగ్యవంతులు ఆయురక్ష కోసం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి. ఇక చీకటి గదిలో నిద్రపోకూడదు. తడి పాదాలతో నిద్రించకూడదు. పొడి పాదాలతో నిద్రించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. విరిగిన పడకపైన అంటే మంచం పైన పడుకోకూడదు. నగ్నంగా వివస్త్రులై ఉంటే అస్సలు పడుకోకూడదు. ఇది గౌతమ ధర్మసూత్రం. తూర్పు ముఖంగా తలపెట్టి నిద్రిస్తే విద్య, పశ్చిమ వైపు తలపెట్టి నిద్రిస్తే ప్రబల చింత, ఉత్తరం వైపు తలపెట్టి నిద్రిస్తే మృత్యువు, హాని, ఇంకా దక్షిణముఖంగా తలపెట్టి నిద్రిస్తే ధనం, ఆయువు లభిస్తుంది. పగటిపూట ఎప్పుడూ కూడా నిద్రించవద్దు. కానీ జ్యేష్ఠమాసంలో ఒక ముహూర్తంలో 48 నిమిషాల పాటు పగటిపూట నిద్రిస్తారు. పగటిపూట నిద్ర మామూలుగా రోగహేతువు మరియు ఆయుక్షీణత కలగచేస్తుంది. పగటిపూట సూర్యోదయ సమయం మరియు సూర్యాస్తమయం వరకు పడుకునేవారు రోగి మరియు దరిద్రులు అవుతారు. ఇలా బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడింది. సూర్యాస్తమయానికి ఒక ప్రహారం అంటే సుమారు 3 గంటల తరువాతనే పడుకోవాలి. ఎడమవైపు పడుకోవటం వలన స్వస్థత లభిస్తుంది అంటే ఆరోగ్యం చేకూరుతుంది. దక్షిణ దిశలో పాదాలు పెట్టి ఎప్పుడూ పడుకోకూడదు. యముడు మరియు దుష్టగ్రహాలు నివాసం ఉంటారు. దక్షిణ దిశలో కాలు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది. మెదడుకు రక్త సరఫరా మందగిస్తుంది. మతిమరపు, మృత్యువు లేదా అసంఖ్యాకరమైన రోగాలు చుట్టముడతాయి. గుండెపై చెయ్యి వేసుకొని చెట్టు యొక్క భీము కింద కాలుపై కాలు వేసుకొని అస్సలు నిద్రించకూడదు. పడక మీద త్రాగడం, తినడం చేయకూడదు. పడుకొని పుస్తక పఠనం చేయటానికి వీల్లేదు. పడుకొని చదవడం వలన నేత్రజ్యోతి మసకబారుతుంది. ఈ నియమాలను అనుసరించి ఎవరైతే ఉంటారో వారికి ఆరోగ్యం, ఆయుష్ కలుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.